Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. మిత్రులకు యువకుడు ప్రయత్నం వారంలో ఎన్ని కేసులు రేవంత్ రెడ్డి వస్తాం అంటే ఒక సిద్ధాంతం పార్టీలకు నమ్ముకొని పనిచేశారు. అటువంటి వాళ్ళకు గుర్తింపించి పదవి ఇస్తాడు. వాళ్ళు ఎంత చిన్న ప్రేమించినా విమర్శించాం. ఎమ్మెల్యే కాంగ్రెస్ చేశారు, ఆయన విమర్శించాం. ఇది కాంగ్రెస్ అంశం. కాబట్టి నేను ఎక్కువ ఎదుర్కొన్నా దయచేసి అందరూ ఏదైనా భూపతి రెడ్డి గారు అందరూ చెప్పారు. మనం ప్రజానాయకులు అంటే మన కోరికగా చెప్తాం. ప్రజలు ఏదైతే ఇబ్బంది చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగించిన వాళ్ళ ప్రార్థన ప్రజానాయకులు విలక్షణ ఎదుర్కొంటా కేవలం మన కోరిక కూడా కాదు. వాళ్ళు ఎన్నికల తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆ సమస్యలన్నీ గత ప్రభుత్వంలో నేను అనుభవంలో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మా డిస్ట్రిక్ట్లో ఎక్కడన్నా మంచిగా పనిచేశారా? యూనివర్సిటీలు ఇచ్చినాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం, కాలేజీ కట్టాం, మోడల్ స్కూల్స్ పెట్టాం. మీ ముఖాలకు ఎక్కడ మేము లేవు. ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు చెప్పుకోవాలి. కనీసం ఏదైతే నిజామాబాద్ రూరల్ మండలంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కొట్లాడు ఎందుకు అప్పుడు ఆలోచన ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. నా ప్రజలకు మొత్తం బండ పండించడానికి నీకు ఇవ్వరు, కానీ ఒక 3-4 తల్లకిస్తే గ్రౌండ్ వారితో పెరుగుతుంది. పెరిగితే దానిపైన 2 మంది పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తే ఆ డబ్బులు నిన్న కేసీఆర్ సింపులే కూడా మాట్లాడతాడు కూడా అలా స్వార్థాల కొరకు 300 కోట్లు అయిపోయిన ప్రాజెక్టుని పైపులను పెట్టి 3,000 కోట్లు పెట్టి 1,900 కోట్లు కమిషన్ల కొరకు పైపులకు ఇచ్చి వాళ్ళందరూ ప్రజాపారు. అలా మనం ప్రజాపడుతూ ఇది చెప్పాలి కదా. కాంగ్రెస్ దయచేసి సిద్ధాంతాలు ఉంటుంది, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ అన్ని పక్కన పెట్టి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎలక్షన్ లేదు, రాహుల్ గాంధీ ఎలక్షన్ లేదు. ఎవరున్నాయి? మీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీటింగ్ ఎందుకు మీరు అందరూ ముందు కూడా కొంచెం రాలేదు. తప్పనిసరిగా ఉందో కానీ రావడం మీద పార్టీ బాధ్యత ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇక్కడ పనులు ఉంటుంది తప్ప తప్పనిసరిగా అందరూ రావాలి లేదు ప్రాసెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐసీసీ ఆదాయంలో
మరి ఏదైతే గ్రామాలు మండలంలో బ్లాక్ ఈ కమిటీ మెంబర్ చేస్తారు. ఇప్పుడు రెండు పేర్లు 3 పేర్లు 5 పేర్లు తప్పనిసరిగా ఇవన్నీ ఇస్తూ మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కాబట్టి మీరందరూ దయచేసి ఇంకొక ఇంత పెద్ద కానీ ఎందుకంటే నా ఎలక్షన్ మీ అందరినీ ఏదో ఒక పోస్టు చేయాలి మీకు ప్రాధాన్యత అభివృద్ధిలో ఉందండి. చిన్న చిన్న సమస్యలను దృష్టి తీసుకున్నట్టు తప్పనిసరిగా పరిష్కరించుకుంటా. రైతులకు కూడా నువ్వు కలెక్టర్ మండలం తిరుగుతా ఉన్నావు, ఎందుకు తిరుగుతా ఉన్నావు అని చెప్తారా? చెప్పరు, నాకు తెలుసు. రైతులు భూమి ఇడుగానే పట్టాడు సాధారణంగా అప్పుడు మన పెద్ద మనుషులు నమ్ముందే సంతకాలు అయితే భూమి తీసుకున్నాం, పైసలు ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఎవరికి రైతు 9 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ సాగు చేసుకోవడానికి అధికారులు ముచ్చులు పుచ్చుకొని ఏదైతే రైతులు పని చేయండి. ఏదైనా కాల సమస్యలు ఉంటే మళ్ళీ అసెంబ్లీలో వెళ్ళినా బిల్ పాస్ చేసుకుంటాం. అంతదాకా లేదు భవిష్యత్ అన్నీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతులు బదిలీయాలి. ఇంకోటి ఇల్లు కేసీఆర్ యొక్క డబుల్ బెడ్రూమ్ కట్టించి దుడుపుకుంటున్నాం. ఎంత ఇస్తున్నాము? రాష్ట్రానికి 3,500 ఎంత? 1,00,000 కాదు, 5 లక్షలు ఇస్తాము. నేను ఇప్పుడు చెప్పాను. ఎక్కడైతే మూలం కానీ ఇసుక కానీ ఎక్కడ సర్కారు ఖర్చులు లేదు, మీకు తెచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ డిపెండ్ నడుస్తున్నా చెప్తాను. మీకు డీజిల్ పోస్తుందా ఒక ఫోటో చెప్పేసి ఈ విధంగా ఆలోచించుకుంటా. ఎవరన్నా ఎవరు అంటారు మెరుగు ఈ విధంగా తప్పనిసరిగా ఇల్లు అయితే ఇంకోటి ఇంకా చెప్పలు లేదో కానీ మీరు అందరూ ఇన్ఛార్జీలు నమ్మకం ఉంటే డాక్రా మహిళా సంఘాలకు వెళ్ళి 75,000 ఇప్పించి వాళ్ళు మనకేం చెప్తారు. వాళ్ళందరూ మెంబర్సే ఉంటారు. ఆ పిల్లలతో అందరూ ఇస్తూ ఉంటుంది. కానీ 12 వరకు నాకు ఆలోచన వచ్చింది. అది కూడా చెప్పారు. ఎందుకు మనం అనుకున్న సాధించాం. మీరందరూ అంటున్నారు మండలం 400 వచ్చారు, 1500 వచ్చినాయి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సాధించింది అని చెప్పండి. దయచేసి ప్రజలకు కూడా నేను 3,500 కంప్లీట్ చేస్తా. సెకండ్ ఫేజ్ లో 3,500 ఒకరికి రాష్ట్రానికి 10-11,000 ఇల్లు కట్టేదానికి ఒక ప్రణాళిక చేసుకున్నాను. కాబట్టి తప్పనిసరిగా డాక్రా సంఘాలకి కూడా మనం తీసుకున్నాం. బిల్లు రాయమన్నా అదేవిధంగా మన చేతులు పాటిస్తాం. కటి నీళ్ళకి ఇచ్చారు. అది 400 ఫీట్ల కంటే కేవలం 200 వచ్చింది. 600 అందుకంటే ఎక్కువైతే మళ్ళీ 3,000 ఇచ్చినట్లయితే. కాబట్టి అదే చేశారు. సెకండ్ మీరు అందరూ వీడికి రాకపోయాడు అన్నాడు. కానీ సిస్టంలో రావాలి. నేను అడిగినప్పుడు బేసిక్ వచ్చింది ఒక్కరి రాదు. నేను ఇప్పుడు అడ్వాన్స్ అంటే గుర్తులాడుతున్నా రాకపోతే అంత సిస్టమ్ చేశాను.
అర్థమైనా అందరికి ఎందుకు చెప్తున్నానంటే పెద్దగా చెప్తాను ఇటుక అంటారు అంత రావడం అంత నచ్చుతో ఏం చేస్తారు ముందుకు కొడతారా అది ఇయ్యరాదు ఎంత కాన్స్ట్రక్షన్ చేస్తున్నా అంతకే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మనమందరం డిస్కషన్ చేస్తే కానీ అధికారులకు ఇవన్నీ ఒక నామం పెట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇన్ఛార్జ్లు కానీ మళ్ళీ కానీ ఇందులో కూడా వీళ్ళ దృష్టికి తీసుకురండి కంప్లీట్ విషయాన్ని మనం గుర్తించుకోవాలి పెట్టుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది పార్టీ 100% ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ అంబిషన్ పొలిటికల్ గోల్ అనేది అందరుకుంటారు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి సుమారు 3 సంవత్సరాలు పనిచేసుకున్నా ఆఖరి నిమిషంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నువ్వు ఇంటికెళ్ళి కాదు నువ్వు హైదరాబాద్ లో పనిచేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు ఆ రోజు నేను ఒక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే పార్టీ నిర్ణయం చెప్పినందుకు ఒక మాట మాట్లాడకుండా ఆ నియోజకవర్గానికి వేరే దగ్గరికి వెళ్ళి వచ్చాక నాకంటే బలంగా వ్యక్తి గెలవగలుగుతాడని చెప్పి పార్టీ నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఆ నిర్ణయాన్ని పార్టీ చెప్పిన ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఒక మాట మాట్లాడుకుంటా ఆ నియోజకవర్గాన్ని ఎక్స్పెక్ట్ వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులలో అనుకోకుండా ఒక ఉప ఎన్నికల్లో పోటీ చేయడం అవకాశం ఇచ్చారు పోటీ చేసిన నాటకం చెప్పారు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ నువ్వే పోటీ చేస్తావు అని పైకి వెళ్ళి కింద వరకు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పారు సరే పార్టీ బలోపేతం చేసుకుందామని చెప్పి 3,000 వచ్చిన కాడ 42,000 మెంబర్షిప్ చేసినాం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం క్షేత్ర స్థాయిలో 64 మంది కార్యకర్తలు ఉన్న కాడ ఏదైతే ప్రతి బూత్ లెవెల్లో 5 ఐడెంటిఫై చేసి మాకున్న 150 పైచీలకు బూత్ ఏదైతే సంబంధించి ఆ గ్రామాలు ఏదైతే 112 గ్రామాల పైచీలకు ప్రతి చోట కూడా దాదాపు 450 మంది కార్యకర్తల్ని తయారు చేసినాం మళ్ళీ ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అయిపోయింది భట్టి గారి పాదయాత్ర అయిపోయింది 14 రోజుల ముందు లేదు పార్టీ యొక్క నిర్ణయం తీసుకుని అవకాశం ఇంకొకరికి ఇవ్వాలని చెప్పారు 24 గంటలు బాధ అనిపించింది తర్వాత పార్టీ చెప్పిన నిర్ణయం మేరకు అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి మన హైదరాబాద్ వెళ్ళిపోయినాం మరుసటి రోజుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ఏ అధ్యక్షులుగా పేపర్ మీడియాస్ పైన అనేక ఇష్యూస్ పైన కొట్లాడినాము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఎవరిపై ఉన్నాయంటే నాకంటే అత్యధిక కేసులు నడవలేని రాష్ట్రంలో నాకంటే ఎక్కువ ఇబ్బంది పడడం లేదు అన్ని రకాలుగా ఇబ్బంది పడి అన్ని రకాలుగా బాధ అనుభవించి ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వ్యక్తులు ఎవరైనా మాట్లాడారు బయట కూడా ఎవరు చేసి మాట్లాడారు కానీ ఏ రోజు కూడా పార్టీ పైన ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు పార్టీ నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఉండాలి ఉప ఎన్నిక అని చెప్పి చెప్పిన అది పార్టీ విధానంలో ఉండాలి బాగా అనిపించినా కోపం అనిపించినా 4 గోడల మధ్యలో ఆలోచన పిసిసి అధ్యక్షులతో మాట్లాడిన బాగా అనిపించినా కోపం అనిపించినా నేను నమ్ముకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారికి నా బాధ చెప్పుకున్నా ఇంట్లో ఉన్న నన్ను ఎమ్మెల్సీ అవకాశం పెద్దలు ఎంతో మంది ఆశించిన ఎంతో మంది పోటీ పడుతున్నా కనీసం నేను ఎమ్మెల్సీ కూడా నేను అడగలేదు ఎమ్మెల్సీ నాకు కావాలని నేను అప్లికేషన్ పెట్టుకోలేదు వాస్తవానికి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి నేను భావించిన కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి 31 సంవత్సరాల్లో నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది ఇది పార్టీ ఇచ్చింది ఈరోజు బంధువుల దగ్గర వ్యక్తిని పేరు గుర్తించింది అంటే అవకాశం ఈ కండువా వేసుకొని నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ వచ్చి కూర్చున్నారు ఇంత గట్టిగా వేదిక పైన మీరు పెద్దల్ని విమర్శిస్తున్నారంటే అవకాశం మీకు మన పార్టీ ఇచ్చింది ఈ పార్టీ లేకపోతే ఈ కండువా లేకపోతే మనకు అవకాశం ఇచ్చింది ఎవరు ఈరోజు మనం ఏది మాట్లాడినా కొత్త వచ్చారు పాత వాళ్ళని పట్టించుకుంటలేరు వాళ్ళు నచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొత్త వాళ్ళని కలుపుకొని పార్టీని బలోపేతం చేసిన బాధ్యత మన పైన కూడా ఉంది ఇదేదో నువ్వు ఎమ్మెల్సీ అయినా నీకు స్థానము ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నాము ఈ రోజు కూడా నేను ఎమ్మెల్సీ అయినా పార్టీ నన్ను ఎక్కడ పెట్టుకోమని చెప్పి అదే నియోజకవర్గాల్లో
నేను ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుంటే ఆ నియోజకవర్గాల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వల్ల నేను అలా ఉండకుంటే ఈ రోజు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కానీ పార్టీ బలంగా నిలబడాలన్నా లేకపోతే ఇప్పుడున్న ఏదైతే నామినేటెడ్ పదవులు మనకు కావాలన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు ఏదైతే మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది. అవన్నీ చేసుకోవాలన్నా ముందు మన ప్రభుత్వం అనేది అధికారంలో ఉండాలి. మనం ఆ బాధ్యత లేకుండా మనని మనం విమర్శించుకుంటే మనకున్న కోపాలు ఏదైతే సంబంధించి 10 మందితో మనం మాట్లాడుకుంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్ళకుండా మనమే వాటిని విమర్శిస్తే దాని వలన మన కళ్ళలో మనం పొడుచుకున్నట్టే. పాత కొత్త కూడా మీరు చెప్తున్నా నిజంగా అసలు శిశువైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సచ్చినావుడి ఇళ్ళలో ఉంటాం. ఇది మన క్రెడిబిలిటీ. ఎవరు ఉన్నా ఎవరు పోయినా వచ్చినా ఉంటుందా పోతుందా సెకండరీ, కానీ రేపు పొద్దున దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ బలోపేతం చేయడానికి మనం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉండమనేది ముఖ్యం కాదు, మనం ఉన్నది రోజులు ఏ రకంగా పార్టీకి ఉపయోగపడమనేది ముఖ్యము. సో ఆ విధంగా మీరందరూ కూడా మీ ప్రతి ఒక్కరి సమస్యని వయసులో ఇక్కడ ఉన్నదందరికంటే కూడా చిన్న వ్యక్తిని మీకు ఒక తమ్ముడు లెక్క, మీకు ఒక సోదరు లెక్క, ఒక శాసన మండలి సభ్యులు లెక్క కాకుండా ఒక సాధారణమైన కార్యకర్తగా మీ ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది, మీ నియోజకవర్గాల్లో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు మీ రాష్ట్రంలో ఉన్నారో అది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి 3 పేర్లు తీసుకోవడం జరుగుతుందన్నా, మండల పార్టీ అధ్యక్షులకి 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, ఫార్వర్డ్ క్లాస్, మైనారిటీ ఈ సోషల్ ఈక్వేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు కూడా డిసిసి ఆశ్రమాలు ఉంటే దానికి కూడా 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా వేదికపైన పెద్దలందరినీ కూడా పర్సనల్ గా కలిసి మీ అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతుంది. దానితో పాటు కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిసి మీ అభిప్రాయాలు మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో 2017 కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు ప్రేమించినప్పుడు కూడా 2017 తర్వాత జాయిన్ లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. 2017 కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీలో ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లే మీరు నాకు ఏదైతే ఇవ్వవలసిందిగా ఇక్కడ ఉందో మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ పూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎక్కడన్నా యునానిమస్ గా చేస్తున్నామో గ్రామ స్థాయిలో మీరు యునానిమస్ గా మీరు కూర్చొని ఇది ఇస్తే ఓకే, కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి ఇదే వ్యక్తికి ఇవ్వాలంటే నేనైతే అట్లా నిర్ణయానికి కట్టుబడి ఆలోచించకపోతే కాదు. ముందరికి వస్తే మీకు ఎవరికే ఇబ్బందులు ఉన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ పార్టీ కోసం ఎన్ని రోజులకి పనిచేసిండు, ఏ స్థానాల్లో పనిచేసిండు, ఏ ఎలక్షన్ లో పనిచేసిండు, ఏ ఎలక్షన్ లో మీరు ఆ బాధ్యత ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ యొక్క మండలంలో ఎమ్మెల్యేకి 2 ఓట్లు ఇప్పించారు, ఎంపీకి 100 ఓట్లు ఇప్పించారు, మీరు లోకల్ బాడీలో దేనికి పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, మీకు పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చింది, అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున రిపోర్ట్ ని తయారు చేసి పైకి పంపించడం జరుగుతుంది. సో మీకు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ బాధ్యులు, డిసిసి బాధ్యులు, పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగా మీరు రిపోర్ట్స్ ని ప్రపోజల్స్ ని మాకు ఇస్తే ఆ ప్రపోజల్స్ ని బేస్ చేసుకొని పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అందులో నిక్కలర్చుగా రేపొద్దున ఏదైతే కింది స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ జెండాని మోసి ఏదైతే పార్టీని గౌరవించి చచ్చే వరకు పార్టీలో ఉండే వ్యక్తుల్ని సంస్థాగతంగా అసలు వ్యక్తుల్ని గుర్తించి క్షేత్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కేవలం పార్టీ బలోపేతం కోసము నిన్న మీ మధ్యలో అది రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఒక సమన్వయకర్తలుగా నేను తిరుపతి గారు ఇక్కడ రావడం జరిగింది.
ఎవరిపైన ఎవరో దగ్గర ఎవరో దూరం అనేది ఏది ఉండదు. మీరు ఇచ్చినది 100% జెన్యూన్ రిపోర్ట్ ని పైకి పంపిస్తామన్న ఒక భరోసాని ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మీటింగ్ కి సంబంధించి పెద్దలు వారు వేరే దగ్గర నుండి వారు మీటింగ్ ఆలస్యం అవుతుందని చెప్పడం జరిగింది. కానీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్, స్థానికంగా ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులు మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటున్నామో వారు కూడా మీటింగ్ స్టార్ట్ అయినాక 2 గంటలకు వచ్చారు. కొంతమంది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇటువంటి డిసిప్లిన్ లేకపోతే నేనైతే ఓడుతున్నాను లేదన్నా ఇవాళ తండ్రి గారి తిట్టి మా అమ్మని తిట్టి పెట్టమని చెప్పి నేను ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన. సో మేము హైదరాబాద్కి వెళ్ళి కష్టపడి ఇంట్లో ఒక వ్యక్తి మా నాన్న చనిపోయి కానీ అబ్జర్వర్ వచ్చిన తిరుపతి కానీ మాకు ఈ జిల్లాలో రాజకీయం చేసేది లేదు, రేపు ఇక్కడ పోటీ చేసేది లేదు. ఇక్కడ కేవలం మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తగా. ఏ రకంగా అయితే పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్టానం మాకు అవకాశం ఇచ్చి ఒక కార్యకర్త మీద శాసనమండలి సభ్యులుగా, అదేవిధంగా ఒక కార్యకర్తలు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ గుర్తించిందో అదే స్థాయిలో ఈ నిజామాబాద్ జిల్లా పార్టీలో ఉన్న అన్ని అసెంబ్లీలు ఏదైతే 5 అసెంబ్లీలు సభ్యులు ఉన్న కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళని మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, దానితో పాటు గ్రామ శాఖ అధ్యక్షులుగా, డిసిసి అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ఒక ప్రపోజల్స్ ని పెద్దలందరి దగ్గరికి వెళ్ళి సేకరించి కింది స్థాయిలో పనిచేస్తున్న కలిసి మీటింగ్స్ ని కూడా తీసుకొని అందరి యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకొని ఇంతకు మా సోదరుడు గోపి గారు చెప్పినట్టు సీనియర్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు యువకుల యొక్క ఉత్సాహం రెండింటి కలయికని జోడించి పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. సో ఈ మీటింగ్ లో మనం ఏదైతే ఫైనల్ చేసుకునే ముఖ్య అంశాలు ఏవైతున్నాయో మొట్టమొదటి మీరందరూ కూడా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సంబంధించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మీటింగ్ తేదీ మే 3 నుంచి మే 10వ తారీఖు లోపల ఆ మీటింగ్ అనేది ఒక తేదీని పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మే 3 నుంచి మే 10 లోపల జై బాపు, జై భీమ్, జై సంవిధానానికి సంబంధించి జిల్లా స్థాయి యొక్క పబ్లిక్ మీటింగ్ అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఏదైతే సమన్వయం చేసి అందరినీ తీసుకొచ్చి ఆ మీటింగ్ ని ఈ యొక్క మీటింగ్ లో మనం ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిసి అధ్యక్షులు మీరు కూడా పెద్దగా మాట్లాడి ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయే లోపల ఆ డేట్ స్థలం ఏదో మీరు కూడా చెప్తే దాన్ని పంపించి మీ విజ్ఞప్తి కూడా చేస్తే ఎవరు చీఫ్ గెస్ట్ గా రావాలి చెప్తే దాన్ని కూడా పెట్టారు పేరు చెప్తే పెద్దలు ఎవరో కన్నా మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా కూడా పంపించే ఒక ప్రయత్నం చేస్తాం. రెండో విషయం, ఈ మీటింగ్ కి సంబంధించి ఏ రకంగా అయితే జిల్లా స్థాయిలో మనము ఈరోజు మన అన్ని విభాగాలకు సంబంధించి అందరితోటి ఇక్కడ ఉన్న పార్టీలతో మనం మీటింగ్ పెట్టుకున్నాము, అంటే జిల్లా స్థాయిలో నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మీ అసెంబ్లీ స్థాయిలలో కూడా అసెంబ్లీ పార్టీలో ఉన్న జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, పిసిసి కార్యవర్గ సభ్యులైన వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు, అందరి నాయకులతో కలిసి పిసిసి మెంబర్లు, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కార్యవర్గ సభ్యులు వాళ్ళతో కలిసి మీ అసెంబ్లీలో కూడా మీటింగ్స్ ని ఏదైతే మే 4 నుంచి మే 10వ తారీఖు లోపల మీ నియోజకవర్గంలో కూడా ఈ స్థాయి మీటింగ్స్ అనేవి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ మీటింగ్స్ లో చాలా క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ లో ఎవరి ఫోటో వస్తుందో కేవలం ఏఐసిసి నాయకత్వం ఏదైతుందో మన అధ్యక్షుడికి ఏఐసిసి ఫోటోగా పెట్టుకొని ఆ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఒక దేశ ఒక వేరేదని ఇబ్బంది కాకుండా ఆ మీటింగ్ సమయం కూడా మీరు ఏ సమయం చెప్తారో నేను కానీ అదేవిధంగా తిరుపతి గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము. మీరు చెప్పిన సమయానికి మీరు 10 చెప్తే షార్ప్ 10 గంటలకు అక్కడ కూర్చుంటాం, కానీ మీరు ఏ సమయానికి చెప్తే
దయచేసి ఆ సమయానికి మీటింగ్ ప్రారంభించారు, ఆ విధంగా మీరు కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే అసెంబ్లీ మీటింగ్స్, అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మీటింగ్స్ అనేవి ఇది కంక్లూడ్ అయిపోయినప్పుడు పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ అయిపోయిన ఒక 15 నిమిషాలు పెద్దలందరూ కూడా నియోజకవర్గ పార్టీలు, జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేస్ అదేవిధంగా పెద్దలతో కూర్చొని మీరు ఇచ్చే డేట్స్ కూడా ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్, ఇది చాలా మంది మాట్లాడుతూ మేము 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డాము, 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డా ఈరోజు ఇబ్బందులు ఉందని చెప్పి మాట్లాడుతాం. నేను తప్పపడలేను కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని శ్రమించవలసిందిగా కోరుకుంటూ, కానీ ఆ చెప్పిన మాటల్ని పాటించవలసిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.